మానవత్వంలో కేసీఆర్ తో రేవంత్ రెడ్డి గారికి పోటీ ఉంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు చాలా చెప్పుకునే ప్రయత్నం చేసినారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో అనాథ పిల్లలు ఉంటే అధ్యక్ష, అంతకుముందు వాళ్ళు ఎవరో చెప్పుకోలేని పరిస్థితి ఉండే. వాళ్ళను 10వ తరగతి అయితే బయటికి దోసే వాళ్ళు అనాథ శరణాలయాల నుంచి. కానీ వాళ్ళని చిల్డ్రన్ ఆఫ్ స్టేట్ కింద గుర్తించి వాళ్ళు 12th చదివినా, ఇంజనీరింగ్ దాకా చదివినా, ఎక్కడ దాకా చదివినా చదివించి సపరేట్ ఆధార్ కార్డు ఇచ్చి బీసీఏ కింద రిజర్వేషన్లు ఇచ్చి ఆ పిల్లలకు ఉద్యోగాలు వచ్చే వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంది అధ్యక్ష. మానవత్వంలో కేసీఆర్ తో రేవంత్ రెడ్డి గారికి పోటీ ఉంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు చాలా చెప్పుకునే ప్రయత్నం చేసినారు అధ్యక్ష. కానీ ఇది చాలా అన్యాయం అధ్యక్ష. అట్లానే అధ్యక్ష ఒకటే మాట అధ్యక్ష, ఓవరాల్గా అధ్యక్ష గవర్నమెంట్ బడ్జెట్ అంటే ఫ్లోర్ హౌస్ లీడరు, గవర్నమెంట్ లీడర్ ముఖ్యమంత్రి గారి మీదనే ఫోకస్ ఉంటుంది అధ్యక్ష. వారు అంతకుముందు ఏం చెప్పినారు అధ్యక్ష, కేసీఆర్ గారు ఎన్నడూ కూడా ప్రజల్ని కలుస్తలేను, నేను రోజు కలుస్తా అని చెప్పారు అధ్యక్ష. డిసెంబర్ 7, 2003లో వీళ్ళు అధికారంలోకి వస్తే అధ్యక్ష, డిసెంబర్ 8, 2003 ఒకటే ఒక రోజు రేవంత్ రెడ్డి గారు ప్రజావానికి పోయినారు అధ్యక్ష. ఇంతవరకు ప్రజావానికి పోలేదు. అసలు అంటే ఏంది అధ్యక్ష, ప్రజల్ని కలవరు. సెక్రటేరియట్కు చుట్టం చూపుగా పోతున్నారు అధ్యక్ష. మమ్మల్ని అనేవాళ్ళు సెక్రటేరియట్కి పోతలేరు కేసీఆర్ గారు. ఇవాళ పరిపాలన ఎక్కడ జరుగుతుంది అధ్యక్ష, పోలీస్ కమాండ్ కంట్రోల్లో కూర్చొని పరిపాలన చేసుకుంటున్నారు అధ్యక్ష.